హైదరాబాద్ లో హైడ్రా పోలీస్ స్టేషన్ రెడీ అవుతుంది. ప్రభుత్వ స్థలాలు, చెరువులను కబ్జా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసేందుకు ఇది సిద్దమైంది. ఏసీపీ అధికారి పర్యవేక్షణలో సుమారు 60 మంది సిబ్బందితో హైడ్రా పోలీస్ స్టేషన్ ఈ నెల 8 నుంచి అందుబాటులోకి రానుంది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్ ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. మిగతా స్టేషన్లతో సంబంధం లేకుండా హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేసి ఆక్రమణలు పాల్పడిన వారిపై హైడ్రా పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. హైదరాబాద్ లో కబ్జా రాయిళ్లను కటకటాల వెనక్కి నెట్టేందుకు హైడ్రా సిద్దమైంది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. ఇక బుద్ధ భవన్ సమీపంలోని భవనంలో 2 అంతస్తుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ తుది మెరుగులు దిద్దుకుంటుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ లో ఏసీబీ 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుల్ ఉంటారు. హైడ్రా పోలీస్ స్టేషన్ కార్యకలాపాల కోసం ఇప్పటికే సిబ్బంది నియామకం పూర్తి కాగా సుమారుగా 70కి పైగా వాహనాలు సిద్దం చేశారు. 40కి పైగా స్కార్పియోలు, 20 డీసీఎంలు, ద్విచక్ర వాహనాలు, టిప్పర్లను హైడ్రా కొనుగోలు చేస్తుంది. వాటన్నింటినీ గురువారం సీఎం సమక్షంలో హైడ్రా పోలీస్ స్టేషన్ కు అప్పగించనున్నారు. హైడ్రా కొనుగోలు చేసిన వాహనాలకు టీఆర్ఎఫ్ సిబ్బందిని డ్రైవర్లుగా నియమించారు. ఇటీవలే పోలీస్ కానిస్టేబుళ్లలో స్వల్ప మార్కులతో ఉద్యోగానికి దూరమైన సుమారు 150 మందిని డిఆర్ఎఫ్ లోకి హైడ్రా తీసుకుంది. వారిలో కొందరిని ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో నియమించగా మరికొంతమందిని హైడ్రాలోకి తీసుకున్నారు. పక్కా ప్రణాళిక, పూర్తి స్థాయి సిబ్బందితో రంగంలోకి దిగబోతున్నారు. హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకు విస్తరించి ఉండడంతో ఆ పరిధిలోకి వచ్చే ఫిర్యాదులను హైడ్రా పోలీస్ స్టేషన్ పరిశీలించనుంది. మిగతా పోలీస్ స్టేషన్లతో సంబంధం లేకుండా హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేయనున్నారు. భూ కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడుతున్న వారితో పాటు చెరువుల్లో మట్టి పోసి కబ్జా చేయడం, నాలాలు ఆక్రమించడం సహా తప్పుడు పత్రాలతో భూమి ఆక్రమించుకోవడం, రహదారులకు అడ్డంగా నిర్మాణాలు చేయడం వంటి వాటిపై దృష్టి సారించనున్నారు. అలాగే అనుమతి లేని లేఅవుట్లు, అక్రమంగా హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం, చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ఆక్రమించడం, అక్రమ ఇసుక దందాలపై హైడ్రా పోలీసులు దృష్టి పెట్టనున్నారు. వాటిపై విచారణ చేసి సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కేసు నమోదు చేసి జైళ్లకు పంపించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నాంపల్లి కోర్టులో 9వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. ఆక్రమణదారులకు సహకరిస్తున్న అధికారులపై వేటు తప్పదని హైడ్రా హెచ్చరిస్తుంది. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలో అధికారుల ప్రమేయం ఉంటే విజిలెన్స్ విచారణ జరిపి పూర్తి సాక్ష్యాధారాలతో కోర్టు ముందు నిలబెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధితో పాటు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వరకు హైడ్రా పోలీస్ స్టేషన్ పరిధి ఉంటుందని, ఆ ప్రాంతంలో ఆక్రమణలకు సంబంధించి ఏ ఫిర్యాదు వచ్చినా పూర్తిగా విచారించి నిందితులపై కేసులు నమోదు చేస్తామని రంగనాథ్ వివరించారు. హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహా సిబ్బంది సమాయత్తమవుతున్నారు. ఇక మే 8 నుంచి హైడ్రా తన కార్యకలాపాలను మరింత ఉధృతంగా చేసేందుకు అన్ని రకాలుగా సిద్దమైంది.